ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం అన్ని పథకాలు నిన్న ఆఖరి చేతి కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని చేశారు. ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ఒక సాధారణ మానవుడిగా నేను చెప్తుంది ఏంటంటే, అతను 2019 గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి సంవత్సరంలోనే 2,16,000 ఉద్యోగాలు అటేయడం, బీసీ ఎస్టీ మైనార్టీలకి 80% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి 2,16,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి. దానికి కంపల్సరీ మనం అతన్ని అభినందించాలి, ప్లస్ అతను మనం ఎలాగైనా గెలిపించుకోవాలి. అలాగే నెక్స్ట్ 70,000 మంది ఆర్టీసీ ఉద్యోగాలను కూడా మన రాష్ట్రంలో విలీనం చేశారు, మన గవర్నమెంట్లో విలీనం చేసుకున్నారు. కనుక మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా సరే మన అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. అలాగే ఒక సాధారణ పౌరుడికి ఓటు హక్కు లేని విద్యార్థులకు కూడా అమ్మఒడి పథకం కింద 4 విడత 5 విడతలు కూడా అమ్మఒడి పథకం వేశారు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇన్నాళ్ళైతే రోడ్ల మీద చూస్తే ఏ మెకానిక్ షాప్ దగ్గర టీ షాప్ దగ్గర చిన్నపిల్లలు పనిచేసేవారు కనపడేవారు. ఈరోజు అమ్మఒడి పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదువుకొని శుభ్రమైన భోజనం తిని గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి శుభ్రమైన భోజనం తిని పౌష్టిక ఆహారం, అలాగే కడుపుతో ఉన్న వాళ్ళకి కూడా పౌష్టిక ఆహారాలు ఇస్తున్నారు. చెక్కీలు, గుడ్లు, పాలు అన్నీ వాళ్ళకి కూడా, వాళ్ళు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలని. అలాగే మరణించిన వాళ్ళకి జగనన్న బీమా కూడా 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇంటి పెద్దకి అయితే ₹1,00,000 ఇస్తున్నారు. అలాగే ఈసారి మాత్రం మళ్ళీ మనం జగనన్న గారిని గెలిపించుకొని 100కి 100% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 100కి 100% అతను చెప్పిన మాట ప్రకారం అన్నీ చేశారు. కాబట్టి మనం కంపల్సరీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో అయితే పెన్షన్కి పడిగాపులు కాసి వెళ్ళి ఉదయం వెళ్తే వారం రోజుల వరకు అలా తెప్పించేవారు. ఈరోజు తెల్లవారుజామున 6 గంటకి వెళ్ళి వాలంటీర్ తీసుకొచ్చి రావడం వల్ల వాలంటీర్లు తెల్లవారు 6 గంటకి వెళ్ళి చిరునవ్వుతో తలుపు కొట్టి వాళ్ళకి పెన్షన్ అందజేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో చేసిన పథకాలు ముందంతా పథకాలు ఇస్తున్నారని చెప్పి అప్పుల పాలు చేసేస్తున్నారు. పథకాలు ఇస్తున్నారని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మేము కూడా పథకాలు ఇస్తామని ముందుకు వచ్చింది. అంటే వాళ్ళకి మేము చేస్తున్న మంచి పని తెలుసు, కానీ లాస్ట్ టైం బురద జల్లారు. ఈరోజు మహిళలందరూ ఒకే తాటిపై ఉన్నారు. ఎందుకంటే 30 లక్షలు ఇల్లు పట్టాలు మహిళల పేర్ల మీద ఇవ్వడం, 30 లక్షల పట్టాలు ఇల్లు పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారంటే మహిళలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఏ పథకమైనా మహిళల పేరు మీద ఇచ్చి వాళ్ళకి ఒక గూడును ఈరోజు నిలబెట్టారంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉన్నారు కాబట్టి మహిళల పేరు మీద మాకు పట్టాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయంటే జనాలు ఆలోచించాలి. ఎందుకంటే ఆ బీజేపీ ప్రభుత్వం ఈరోజు దాకా మనకి స్టీల్ ప్లాంట్తో ఇష్యూలు ఉన్నాయి, ప్రత్యేక హోదా అవ్వలేదు. బీజేపీ ఇంత మోసం చేసిన బీజేపీతో అతను వెళ్తున్నానంటే ఇతను కూడా మరి ఏ విధంగా వెళ్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు మూకమ్మూడిగా కలిసి వచ్చినా సరే మీ జగన్మోహన్ రెడ్డి గెలుపు తథ్యం. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఇక్కడ దక్షిణంలోనైతే వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తారు. ఎందుకంటే 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని మనస్ఫూర్తిగా ప్రజలు అనుకుంటున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.